వేధింపులు తట్టుకోలేక భర్త ఇంటి ముందే భార్య ధర్నాకు దిగిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. 6 ఏళ్ల క్రితం వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రీజకు గుండేడు గ్రామానికి చెందిన రాజుతో పెళ్లయింది. పెళ్లి సమయంలో కట్నంగా 12 లక్షల రూపాయలు 16 తులాల బంగారం ఇచ్చామని, అయినా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారని ఆరోపించింది. అంతేకాదు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టి తనను శారీరకంగా మానసికంగా వేధిస్తూ అదనపు కట్నం కోసం ఒత్తిడి చేస్తారని కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తుంది. అన్యాయం జరుగుతుంది, దానికి మద్దతుగా మేము కూడా ఇక్కడ సహకరించడానికి వచ్చినాం. 3 నెలల కాడ నుంచే కొట్టడం, ఊరి పెట్టడం జరిగింది. అత్తనేమో చీపురు కట్టడం కొట్టింది, చాలా కొట్టింది. అతను కొట్టినాక 3 నెలలకు దగ్గర 6 నెలల వరకు పంచాయతీలు, పెద్ద మనుషుల వారి పంచాయతీలు అది ఇది జరిగింది. జరిగినాక కూడా పెద్ద మనిషి కూడా సరే నాదే తప్పు అయిందని ఒప్పుకొని మరీ తీసుకెళ్ళాక మళ్ళీ హైదరాబాద్ లో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అది ఇది. హైదరాబాద్ లో కూడా కొట్టినాక దండం పెడితే కాలు పట్టుకున్నాను. హైదరాబాద్ లో కాలు పట్టుకున్నాక రోజు 12 గంటలకు రాత్రి లేచి 2 గంటల రాత్రి లేచి బయటికి పోయి వచ్చేసి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అఫైర్ పెట్టుకొని వచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం. అలా కాకుండా ఇంకా ప్యాక్ ఆట ఆడడం, రమ్మీ A223 గేమ్ ఆన్లైన్ రమ్మీ ఆడుకుంటూ కొన్ని లక్షలు పొడగొట్టుకుంటూ నన్ను అదనపు కట్నం తెమ్మని చెప్పి పిచ్చిగా నాతో బిహేవ్ చేసి వేరే అమ్మాయిని ఉంచుకుంటా అని ఇలా బిహేవ్ చేసి